కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, పంటలకు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కిసాన్ చౌక్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోవర్ధన్, పోశెట్టి, రోఖండ్ల రమేష్, నారాయణ, లంక రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ అన్నారు. హామీల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ దినోత్సవ సందర్భంగా ఇక్కడ రైతు బొమ్మకు పూలమాలలు అర్పించడం జరిగింది. రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే దాంట్లో జాప్యం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ జాప్యాన్ని కొనసాగించవద్దు. వెంటనే మీరు ఏదైతే అన్నారో సంక్రాంతి వరకు రైతు భరోసా ఇస్తామని, అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని, ఏదైతే జాతీయ స్థాయిలో మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని 13 నెలలు రైతు సంఘాలు పోరాటం చేస్తే మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేసే పరిస్థితులు లేదు. మళ్ళీ పంజాబ్ రైతులు ఇలా ధర్నాకు నిరసన తెలియజేస్తూ కూర్చోవడం కూడా జరుగుతూ ఉన్నది. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతుల వ్యతిరేకతను ఏదైతే చట్టబద్ధత కల్పించాలని పోరాటాలు చేస్తున్నదో ఆ పోరాటాలు కూడా ఇప్పటికి కొనసాగుతున్నటువంటిది ఉన్నది. అయితే మేము చెప్పదలుచుకున్నాం, ఈరోజు చిన్న సన్నకారు రైతులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సన్నకారు రైతులకు పార్ట్ బిలో ఉన్నటువంటి 18 లక్షల రైతు కుటుంబాలకు వెంటనే క్లియర్ చేసి వాళ్ళకు రైతు బంధు కానీ ఏదైతే రుణమాఫీ కానీ కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినలు, వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి స్వామినాథన్